అందరూ కూడా స్వాహ అని చెప్పినప్పుడు మీ దగ్గర ఉన్న ద్రవ్యము 3 వేలతో తీసుకొని వేయాలి. ఈ 3 వేలు చిటికెన వేలు చూపుడు వేలు తప్పించి మధ్యలో 3 వేలు ఉంటాయి. ఆ 3 వేలతో మృగముద్ర అంటారు దాన్ని. అంటే జింక ఎట్లుంటుందో అట్లుంటుంది ఆ ముద్ర. జింక మూతి ఎట్లుంటుంది, 2 చెవులు పైకి లేచింటాయి, మూతి మాత్రం ఇట్లా ఉంటుంది. ఆ మృగముద్ర అంటారు. ఆ ముద్రతో మనం ముద్రతోనే సుబ్రహ్మణ్యం గారు మీరు పుల్లలు వేస్తుండండి స్వాహ అన్నప్పుడు. ఆయన సారు నెయ్యి వేస్తుంటారు స్వాహ అన్నప్పుడు. మిగతా వాళ్ళు మిగతా ద్రవ్యాలు వేస్తుండండి. వీళ్ళు మాత్రమే డిఫరెంట్, మిగతా వాళ్ళని కామన్ అందరు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్చేదసాదనగ్గు స్వాహా. గణపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతే ధీనామ విత్రయవతు స్వాహా. సరస్వత్యాయ నమః. ఇదం విష్ణుర్విజక్రమే త్రేధానిదే పదం సమూఢమస్య భాగం దురే స్వాహా. విష్ణవై నమః. ఇమానుపకల్పిత హవనీయ ద్రవ్యాన్ని యాయాయక్షమాన దేవతాభ్యోస్తు నమః. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా. ఓం మృతం వచ్మి సత్యం వచ్మి స్వాహా. అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానోజానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ స్వాహా. త్వం వాంగ్మయస్త్వం జన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి స్వాహా. సర్వం జగదిదం తత్వోజ్జాయతే సర్వం జగదిదం తత్వస్థిష్టతి సర్వం జగదిదం త్వజిలజమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నమః. త్వం చత్వారి వాక్ పరిమితా పదాని స్వాహా. త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సు వరోం స్వాహా. గణాధీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారపరతరః అర్థేందులసితం ధారేణ రుద్ధం ఏ తత్తవమనుస్వరూపం గకార పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారస్యాంత్యరూపం బిందురుత్తర రూపం నాదస్సంధానం సమూహితా సంధిః. ఐషా గణేశ విద్యా గణక ఋషిః నిచృద్గాయత్రీ ఛందః. శ్రీ మహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషికధ్వజం రక్తం లంబోధరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ దృశ్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం. ఏవం ధ్యాయసి యోన్నిత్యం స యోగీ యోగినాం వరస్వాహా. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా వస్తే ఇతరులమ్మ కొద్దిగా మాట్లాడిస్తాను ఒక రాకుండా మంట వచ్చేటట్లుగా ఇస్తారండి మంట రావాలి మంటనే బాగా అన్నప్పుడు కరెక్ట్గా నెయ్యి వేయాలి నువ్వు పుల్ల వేయాలా మిగతా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నవి వేయాలా 3 వేలతో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా నలుగురు మళ్ళీ ఒక డాక్టర్ చెప్తే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉపయోగం లేదు ఏం చేయ కోట్ల వస్తుంది అందరికి మా అమ్మ కూడా ఉంది మా అమ్మ చూడు అదే సార్ కిషోర్ అత్తమ్మకి ఎట్లా అడగల ఫోన్ చేయాలి రాత్రి చేసినాను అదే వస్తామన్నారు ఇంటికి వస్తారంట అని ఫోన్ చేయాలి ఓం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా మీ దగ్గర ఉన్న ద్రవ్యం ఎక్కువ వేద్దాం కొద్దిగా వేయండి 3 వేలతో అన్నారని కొద్దిగానే ఎందుకంటే అది మనం వేసిన ద్రవ్యం హోమం అర్థం ఏమంటే